రంగారెడ్డి జిల్లా తుర్కయాంచల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బండారు దత్తాత్రేయ స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ బసవరాజు సురేష్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. బీజేపీ పార్టీకి ఆకర్షితులై వందలాది మంది చేరడం జరుగుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని జోషన్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 80% వడ్లు కొనుగోలు చేశామని చెబుతున్నా నేటికి 20% కూడా కొనుగోలు చేయలేదని ఆరోపించారు. రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని, వడదెబ్బకు చాలా మంది రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద చనిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా కలిసి బీజేపీని పెరగకుండా చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఒకరి భుజస్తంభం మీద తుపాకీ పెట్టి బీజేపీ మీద కాలుస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ భుజస్తంభం మీద పెట్టి మా మీద కాలుస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ భుజస్తంభం మీద పెట్టి తుపాకీ కాలుస్తా ఉన్నారు. కానీ బీజేపీ వీళ్ళకి భయపడేది లేదు. బీజేపీ పెరుగుతా ఉన్నది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ 3 ప్రాంతాల్లో కూడా బీజేపీ మేయర్ గెలుస్తుందని దగ్గర నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అందుకే ఇంత పెద్ద ఎత్తున యువకులు ఈరోజు బీజేపీ చేరుతా ఉన్నారు. చాలా మంది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో అసంతృప్తి ఉంది, వాళ్ళ పార్టీలో అసంతృప్తి ఉన్నది. ప్రజలు వాళ్ళతో విరక్తి పడి ఉన్నారు. ప్రజలు వారికి ఉత్సాహం ఇచ్చేటువంటి ప్రయత్నం ఉన్నారు, రిటైర్మెంట్ చేసేటటువంటి ప్రయత్నం ఉన్నారు. ఈరోజు నాయకులు కూడా బీజేపీలో చేరేటటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా సమయం వచ్చినప్పుడు ఆ పార్టీ నుంచి కూడా చాలా మంది మా పార్టీ చేరుతున్నటువంటి వాస్తవాన్ని మీరు రాబోయే రోజు తొందరగా చూస్తారని చెప్పి తెలియజేస్తూ నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను. విద్యార్థుల ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ గానే ఒక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు, అది మేజు మక్క కావచ్చు, జొన్న కావచ్చు, మన వరి కావచ్చు, వెంటనే కొనుగోలు చేయాలి. లాస్ట్ దాన కూడా మేము కొంటామని చెప్పేసి చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు దీని మీద మాట్లాడలేదు. పైగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రజలు కూడా మేము కోరుతా ఉన్నాం, ఈ 2 పార్టీలు కూడా నమ్మకండి. నరేంద్ర మోదీ గారి అవినీతి రహితమైన పరిపాలన 12 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారిని దీవిస్తాం, ఆశీర్వదిస్తాం. మిమ్మల్ని కూడా కోరుతున్నాను, బీజేపీకి అవకాశం తెలంగాణలో ఇవ్వండి. తప్పకుండా మీకు అవినీతి రహితమైనటువంటి పాలన, వికసిత తెలంగాణ వైపు, బంగారు తెలంగాణ మేము తీసుకొస్తామని చెప్పేసి కూడా ప్రజలకు ఆశాస్త్రిస్తాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా కలిసి బీజేపీని పెరగకుండా చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఒకరి భుజస్తంభం మీద తుపాకీ పెట్టి బీజేపీ మీద కాలుస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ భుజస్తంభం మీద పెట్టి మా మీద కాలుస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ భుజస్తంభం మీద పెట్టి తుపాకీ కాలుస్తా ఉన్నారు. కానీ బీజేపీ వీళ్ళకి భయపడేది లేదు. బీజేపీ పెరుగుతా ఉన్నది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ 3 ప్రాంతాల్లో కూడా బీజేపీ మేయర్ గెలుస్తుందని దగ్గర నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అందుకే ఇంత పెద్ద ఎత్తున యువకులు ఈరోజు బీజేపీ చేరుతా ఉన్నారు. చాలా మంది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో అసంతృప్తి ఉంది, వాళ్ళ పార్టీలో అసంతృప్తి ఉన్నది. ప్రజలు వాళ్ళతో విరక్తి పడి ఉన్నారు. ప్రజలు వారికి ఉత్సాహం ఇచ్చేటువంటి ప్రయత్నం ఉన్నారు, రిటైర్మెంట్ చేసేటటువంటి ప్రయత్నం ఉన్నారు. ఈరోజు నాయకులు కూడా బీజేపీలో చేరేటటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా సమయం వచ్చినప్పుడు ఆ పార్టీ నుంచి కూడా చాలా మంది మా పార్టీ చేరుతున్నటువంటి వాస్తవాన్ని మీరు రాబోయే రోజు తొందరగా చూస్తారని చెప్పి తెలియజేస్తూ నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను. విద్యార్థుల ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ గానే ఒక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు, అది మేజు మక్క కావచ్చు, జొన్న కావచ్చు, మన వరి కావచ్చు, వెంటనే కొనుగోలు చేయాలి. లాస్ట్ దాన కూడా మేము కొంటామని చెప్పేసి చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు దీని మీద మాట్లాడలేదు. పైగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రజలు కూడా మేము కోరుతా ఉన్నాం, ఈ 2 పార్టీలు కూడా నమ్మకండి. నరేంద్ర మోదీ గారి అవినీతి రహితమైన పరిపాలన 12 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారిని దీవిస్తాం, ఆశీర్వదిస్తాం. మిమ్మల్ని కూడా